కీర్తనలు 7వ అధ్యాయము 1 నుండి 17 వరకు. హింసలకు గురి అయిన పుణ్యపురుషుని ప్రార్థనము. ప్రభు, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నన్ను వెన్నాడు శత్రువుల నుండి నన్ను కాపాడుము, రక్షింపుము. లేదేని వారు నన్ను సింగము వలె ఎత్తుకొని పోవుదురు. అప్పుడు నన్ను ఎవరును రక్షింపజాలరు. ఆ విరోధులు నన్ను ముక్కలు ముక్కలుగా చీల్చివేయుదురు. ప్రభు, నేను దుష్కార్యములు చేసినచో, నా మిత్రునికి అపకారము చేసినచో, నాకు ద్రోహము చేసిన వానిని మన్నించినచో, నా శత్రువులు నన్ను తరిమి పట్టుకొందురుగాక. నన్ను క్రింద పడవేసి చంపి నా అసువులను మట్టిపాలు చేయుదురుగాక. నన్ను నిర్జీవునిగా నేల మీద వదిలివేయుదురుగాక. ప్రభు, నీవు కోపము తెచ్చుకొని పైకి లెమ్ము. నాపై ఆగ్రహము చెందిన శత్రువుల మీదికి ఎత్తిరమ్ము. నన్నాదుకొనుటకై శీఘ్రమే మేల్కొనుము. నీవు న్యాయమును అభిలషించువాడవు. జాతులనెల్లా నీ చుట్టూ ప్రోగు చేయుము. మింటి మీది నుండి వారి మీద పరిపాలనము చేయుము. ప్రభు, నీవు సకల జాతులకు తీర్పు తీర్తువు. నా నీతికిని మంచితనమునకును తగినట్లుగా నాకు తీర్పు చెప్పుము. దుష్టుల దౌష్ట్యమును తుదముట్టింపుము. నీతిమంతులను బహుకరింపుము. నీవు నీతిమంతుడవైన దేవుడవు. నరుల ఆలోచనలను కోరికలను పరిశీలించువాడవు. దేవుడు నన్ను డాలువలే కాపాడును. అతడు సజ్జనులను రక్షించును. దేవుడు నీతిమంతుడైన న్యాయాధిపతి. అతడు పాపులను ఎల్లవేళలా శిక్షించును. నరుడు తన పాపములకు పశ్చాత్తాపపడడేని. దేవుడు తన ఖడ్గమునకు పదును పెట్టును. వింటిని వంచి ఎక్కుపెట్టును. మారణాదయములను చేపట్టును. అగ్ని బాణములను రువ్వును. దుష్టుడు దుష్టాలోచనలతో నిండియుండును. కుతంత్రములు పన్ని వంచనకు పాల్పడును. అతడు పెద్ద గోతిని త్రవ్వును, కాని తాను త్రవ్విన గోతిలో తానే కూలును. అతని దుష్టత్వము అతని నెత్తిమీదికే వచ్చును. అతడు చేయి హింస అతనినే బాధించును. ప్రభువు నీతికి గాను నేను అతనికి వందనములు అర్పింతును. మహోన్నతుడైన దేవుని కీర్తనలతో నుతింతును. ఇది ప్రభువుని వాక్కు.